కవితపై హరీష్ రావు కుట్రలు చేశారా లేక హరీష్ రావు పైనే కవిత కుట్రలు చేస్తుందా? ఇది ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. తనపై హరీష్ రావు కుట్రలు చేశారని, ఆ కుట్రల వెనుక సీఎం రేవంత్ ఉన్నారని కవిత ఆరోపిస్తే, లేదు తనపైనే కుట్రలు జరుగుతున్నాయని హరీష్ రావు సెలవిచ్చారు. ఇంతకు ఎవరిపై ఎవరు కుట్రలు చేస్తున్నారు? మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న బావమర్దులు ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ పొలిటికల్ గ్యాంబ్లింగ్ లో ఆడేదెవరు, ఆడించేదెవరు? గులాబీ దళాన్ని చీల్చేస్తున్న ఆ కుట్రదారులెవరు? థ్రిల్లింగ్గా సాగుతోన్న ఫ్యామిలీ స్టోరీలో అసలు కలగజేసుకుని కయ్యం పెట్టిందెవరు? నాన్నపై హరీష్ కుట్ర చేశారని, దాని వెనుక పలానా వాళ్లున్నారంటూ కవిత చెప్తోంటే, కవిత మాటల వెనుకే ఎవరో ఉన్నారంటూ అటు కారు పార్టీ కౌంటర్లతో విరుచుకుపడుతోంది. ఇప్పుడు అన్ని వేళ్లు ఒక పార్టీ వైపే చూస్తోంటే, వాళ్లు మాత్రం మీ ఫ్యామిలీతో కూడా సంబంధాలు పెట్టుకుంటారా అంటూ విరుచుకుపడుతున్నారు. మరి అందరూ శుద్ధపూసలే అయితే అసలు సూత్రధారి ఎవరు? కారు పార్టీలో కలహాల వెనుక ఎవరైనా ఉన్నారా, లేక ఆధిపత్య పోరులో గిట్టని వాళ్లను బయటికి పంపేందుకు వేసిన స్కెచ్లో భాగమా? కవిత, హరీష్ రావు ఇద్దరిది ఒకే పార్టీ, ఒకే కుటుంబం కూడా. ఒకరు ఎంపీగా, మరొకరు మంత్రిగా కీలక పదవులతో ప్రభుత్వంలోనూ పార్టీలోనూ వెన్నుదన్నుగా నిలిచారు. అధికారంలో ఉన్నప్పుడు కలిసికట్టుగానే కనిపించారు. కానీ బీఆర్ఎస్కు అధికారం పోయిన ఏడాదిన్నరలో సీన్ మారింది. ఏళ్లుగా సాగుతున్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తనపై ఎవరో కుట్రలు చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చిన కవిత, హరీష్ రావే అంతా చేశారంటూ ఒక్కసారిగా బర్స్ట్ అయింది. హరీష్, సంతోష్లు అవినీతి అనకొండలోని పార్టీ అధికారం కోల్పోవడానికి వాళ్లే కారణమని ఆరోపణలు చేశారు. 2004 నుంచే హరీష్ రావు కుట్రలు సాగుతున్నాయని, తన ఫ్యామిలీని కూడా ఓడించాలనే ప్రయత్నాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఓకే, కానీ ఇప్పుడే ఎందుకు? పదవిలో ఉన్నప్పుడు లేని అభ్యంతరాలు, అవినీతి, కుట్రలు ఇప్పుడే ఎందుకు కనిపించాయి? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. గులాబీ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కవిత ఎంపీగా, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కవిత ఆరోపణల్లో ఫస్ట్ టర్మ్లోనే కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే, మరోసారి హరీష్ రావుకు ఇరిగేషన్ ఇవ్వలేదన్నారు. మరి కవిత చెప్పినట్టు అవినీతి జరిగి ఉంటే, తనను ఓడించే కుట్రలో హరీష్ రావు భాగస్వామి అయితే, రెండోసారి ఇందూరుగడ్డపై ఓడిపోయినప్పుడే కవిత ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించలేదు అన్నది కొందరి ప్రశ్న. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్న హరీష్ వ్యాఖ్యలు ఈ వాదనల్ని మరింత బలపరుస్తున్నాయి. ఇక లిక్కర్ కేసు తర్వాత ప్రాధాన్యత తగ్గటం, పార్టీకి కవిత ఎంత దూరం ఉంటే అంత మంచిదనే భావనలోకి క్యాడర్ రావటం, ఈ పరిణామాలు కవితను ఇబ్బంది పెట్టినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత జాగృతిలోనే కవిత యాక్టివ్గా ఉండటం కనిపించాయి. అధినేత కేసీఆర్ కూడా కవితను దాదాపుగా పక్కన పెట్టిన పరిస్థితులే కనిపించాయి. ఆ తర్వాత కవిత రాసిన లేఖ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరిని టార్గెట్ చేసినట్టు అందరూ భావించారు. కానీ గన్ మాత్రం అనూహ్యంగా హరీష్ రావు వైపు మళ్లింది. పార్టీలో జరిగే ఇబ్బందికర పరిస్థితులకు ఆయనే కారణమనే భావనలోకి కవిత వచ్చినట్టు కనిపిస్తోంది. ఇదంతా నిజమని అనుకుందాం. అయితే ఏళ్లుగా సాగుతున్న పార్టీలో కలహాలకు ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇందులో సంబంధమేంటి? వెనకాల సీఎం రేవంత్ ఉన్నారన్న కవిత ఆరోపణల్లో నిజమెంత? ఆ అవసరం రేవంత్కుందా? ఇది అసలు ప్రశ్న. దశాబ్దాల నుంచి కనిపించని కుట్రలు ఇప్పుడే ఎందుకు బయటపడుతున్నాయి? ఇది కవిత మీద హరీష్ రావు చేస్తున్న కుట్రనా, లేక కేసీఆర్కు రైట్ హ్యాండ్గా పార్టీలో వ్యవహరిస్తున్న హరీష్ రావునే బయటికి సాగనంపే ప్రయత్నమా అన్న కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి. ముందుగా కవితతో ఆరోపణలు చేయించి, అది నిజమని నమ్మించి, సమయం వచ్చినప్పుడు హరీష్ను దూరం పెట్టాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ కవిత ఎపిసోడ్ ఉందని గులాబీ వర్గాల్లో గుసగుసలు సాగుతున్నాయి. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని బలమైన విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ను ప్రతిపక్షంగా పెద్దగా లెక్క చేయటం లేదు. అలాంటి పార్టీలో పనిగట్టుకుని విభేదాలు సృష్టించే అవసరం సీఎం రేవంత్కు ఏముందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా సాగుతున్న గులాబీ గందరగోళంలో అసలు సూత్రధారి ఎవరు అన్నది ఎప్పటికి తేలుతుందో చూడాలి మరి.